గణాధిప అంటారు. అంటే మనం ఎటువంటి పూజ చేయాలన్నా కూడా ముందుగా గణపతి యొక్క ఆరాధన చేసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున వైశాఖ మాసము పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానంలో ఇక్కడ సుదర్శన హోమము. వైశాఖ మాసం అంటే విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ యొక్క మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి ఆయన యొక్క ఆయుధం, ప్రధానమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది సుదర్శన చక్రం. కాబట్టి ఆ యొక్క సుదర్శన చక్ర ఆయనకు సంబంధించినటువంటి సుదర్శన హోమాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క సుదర్శన హోమం యొక్క ఫలితం ఏంటంటే మనకున్నటువంటి శత్రు బాధలు, అదేవిధంగా ఏదైనా యుద్ధాలు చేసినప్పుడు విజయానికి, అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి సకల కార్యసిద్ధి కొరకై సుదర్శన హోమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సుదర్శన హోమాన్ని ఈరోజు మనం సంకల్పించుకున్నాం. ఆ సంకల్పంలో భాగంగా ముందుగా గణాధిపతి యొక్క పూజ జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా గణేశాయ నమః అనుకుంటూ నమస్కారం చేసుకోవాలి. దిగ్భాగే అధిదేవత ప్రత్యధి దేవత సహిత బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థాపనానంతరే చెప్పండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ ధారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్రపీడ విద్యాపీడ ఉపశాంతయే గురవే నమః. అనుకుంటానికి 5వ గ్రహము పేరు వచ్చేసరికి బృహస్పతి. అంటే ఇది వచ్చేసరికి విద్యాకారకుడు అన్నమాట. దేవతలందరికీ కూడా ఈయన గురువు గారు. కాబట్టి ఈయన కనుక మన స్థానంలో, మన యొక్క జాతకంలో మంచి స్థానంలో ఉంటే మంచి విద్యావంతులు ఉంటారు. నమస్కారం చేసుకోండి. మాకు మా యొక్క సంతానానికి మంచి విద్యావంతులు కలిగేది స్వామి చెప్పి నమస్కారం చేసుకోండి. ఓం బృహస్పతే सकल शत्रु संहरणार्थम सकल शत्रूणां पराजनार्थम एवास्य मम भारत सेनायां सकल विमोचनार्थम सर्व शत्रु दिग्विजयता पलायनार्थम सर्व शत्रु निहरणार्थम सकल युद्धेन विजयता प्राप्त्यर्थम मनोवांछा मनोभीष्टप्रसादनार्थम सुदर्शन होमाख्यं कर्म करिष्यति. తర్వాత ఇక్కడ రెండు చక్కగా ఇచ్చారండి. అందరూ పెద్ద తీసుకోండి. దాంట్లో కర్పూరం పెట్టుకోవాలి. చుట్టూరు తిప్పి మధ్యలో వేసేసుకోవాలి ఆ కర్పూరాన్ని.
ఓం త్రంగా అర్ఘ్యప్రతిష్ఠా భూర్భువస్సురమగ్నిప్రతిష్ఠాప్య భూర్భువస్సువరో భూర్భువస్సువరో అగ్నిదేవాత్రోదకం అక్షరోదకపౌరం కృత్వా అగ్నిద్వా నమస్కారం చేసుకోండి అందరూ కూడా. వెలిగించి కర్పూర మధ్యలో వేసిన తర్వాత అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి. అగ్నిమిద్వా అగ్నిదౌలం పరోదాభయాం యవాహపృథివే దేవాన్ ఆదాదయాదిహ అగ్నిప్రతిష్ఠ అగ్నిదేవాత్రోదకం అక్షరోదకపౌరం కృత్వా నమస్కారం చేసుకోండి. యజ్ఞేశ్వరం ధ్యాయామి సప్తహస్తస్య దశృంగస్తస్య జగ్వాద్విజేర్జగః ప్రవాతసన్నవదనస్రాజేన సుదస్పదః స్వాహాంతరత్రేవాశ్వే వేరేన్వానే సదా తదా ప్రత్యక్షణహస్తే స్తుశక్తివన్నం సమాసయం సలోకన్నమాదం యోగద్వజల్లో హిలాత్మో సప్తాత్త సర్వకామనో ఆత్మాభిమగ్నాదేవేవంజాయ తదాచన ఏష హి దేవ ప్రతిభాన సర్వా పూర్వాహిజాతస్తవగర్భే అర్థః సవిజాయమానస్తు దృశ్యమాన ప్రత్యన్మగాత్తిష్టతి విశ్వతోముఖః ప్రాణముఖాగ్రే భగవానందరూ కూడా ఇలా అనుకుంటుంటారు. ప్రాణముఖాగ్రే అమాభిముఖో భవ ముఖో భవ ప్రసన్నో భవ విలోక్తజన్మయా భవత్ప్రమాణ స్తోదకేన వాణిన ప్రదక్షిణభక్తిం వరసమోజ్య అగ్నివరం కృత్య అక్షతలు తీసుకోండి. మీరు మూకుడు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడి నుంచి 8 దిక్కుల్లో అక్షతలు పెట్టుకుంటూ రావాలి చుట్టూరు అన్నమాట. ముందు మూకుడు దగ్గర ఓం అగ్నజయ నమః, తర్వాత ఆగ్నేయంలో అగ్నజయ నమః, హృదవహాయ నమః, తర్వాత దక్షిణం, హృదాశినే నమః, తర్వాత నైరుతి, కృష్ణవత్సనే నమః, తర్వాత భగవన, దేవముఖాయ నమః, తర్వాత వాయువ్యం, సప్తజిహ్వాయ నమః, తర్వాత ఉత్తరం, వైశ్వానరాయ నమః, తర్వాత ఈశాన్యం, జాతవేదసే నమః, మధ్యే 2 అక్షరాలు తీసుకొని అగ్నిదేవుడి మీద మధ్యే అగ్నజయ నమః. కూర్చోండి. మధ్యే అగ్నజయ నమః. నమస్కారం. కర్పాలశృంగాత్రయ అస్యమాదాగ్నే వేరసే సప్తహస్తాదో అస్య తథా సప్తార జవారవే మహాదేవావర్త్యాగో ఆవివేశ అదుపుల్లో నెయ్యి వేస్తారండి మగవారు. ఒక్కసారి నెయ్యి వేయండి మగవారు. ఇలా 2 చెక్క గరిటెలు తీసుకోండి. మగవారు ఆ 2 చెక్క గరిటెలు తీసుకోవాలి. 2 చెక్క గరిటెలు తీసుకోవాలి మగవారు. రౌండ్ గా ఉన్నదేమో కుడి చేతిలో పెట్టుకోండి. కుడి చేతితో ఎడమ చేతిలో ఉన్నటువంటి దాంట్లోకి 4 సార్లు నెయ్యి తీసుకోండి. కుడి చేతితో ఎడమ చేతిలో ఉన్నదాన్ని ఏకం ద్వే త్రీణి చత్వారి. ఇప్పుడు ఎడమ చేతిలో ఉన్నది కుడి చేతిలో తీసుకోండి. స్వాహ అన్నప్పుడు ఆ నెయ్యిని మధ్యలో వేయాలి హోమంలో. ఓం భూ స్వాహ ఇదమగ్నజే నమః. ఇప్పుడు చేసిన విధంగా ఇంకా 3 సార్లు చేయాలి. మళ్ళీ తీసుకోండి, ఎడమ చేతిలో తీసుకోండి, దాన్ని 4 సార్లు నెయ్యి వేసుకోండి. ఓం గణానాత్వా గణపతిం భవామహే కవిం కవీనామ భవస్వత్తమో శ్రేష్ఠాయ బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ్వన్నోదరస్య తదాదరస్య స్వాహా. గణానాత్వా గణపతిం భవామహే కవిం కవీనామ భవస్వత్తమో శ్రేష్ఠాయ బ్రహ్మణాం బ్రహ్మణస్పదా శృణ్వన్నోదరస్య తదాదరస్య స్వాహా. Om
स्वाहा ओम ऐं महेन्द्रयै स्वाहा ओम चामुण्डायै स्वाहा ओम महामहाक्षी स्वाहा ओम लक्ष्मीन्द्राय स्वाहा ओम लक्ष्मीये स्वाहा ओम नमः स्वाहा ओम शक्तिर्दये स्वाहा ओम कंबरणाय स्वाहा ओम चम्पाय स्वाहा Thank you.